నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। శెట్టిబలిజపేటలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత 5.25 కోట్లతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం। జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు। కూటమి సర్కారుపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్। గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్ ఆలయములతో స్వాగతం పలికిన అధికారులు। అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని శెట్టిబలిజపేటలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు। అనంతరం పట్టణంలో గౌతమ్ థియేటర్ కూడలి వద్ద పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి శంకుస్థాపన చేశారు। 5.25 కోట్ల రూపాయల నిధులతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు। ఏదైతే గవర్నమెంట్ ఈ రోజు కోరుకునే అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలని కోరుకుంటుందో ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కాన్స్టిట్యుయెన్సీ ఏదైనా ఉంది అంటే అది పాయకరావుపేట కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకోవడానికి కూడా నిజంగా గర్వపడుతున్నా। ఇంత అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు। రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది। ఇవే కాకుండా మనకి జట్టీలు 2 జట్టీలు ఎక్కడంటే మొత్తం మనకి స్టేట్ లోనే 3 జట్టీలు ఇస్తే అందులో 2 జట్టీలు పాయకరావుపేట నియోజకవర్గంలోనే వచ్చాయి। అంటే నేను ఏం చెప్తున్నానండి, ఎక్కడున్నా ఏం చేస్తున్నా పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం। ఈ రోజు ఇందులోని ప్రజలకు ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం। మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు। ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నట్టున్నారు, కానీ తప్పది। ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది। ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు। అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా। దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకొని ప్రజలను క్షమించమని అడగండి। కనీసం అందులో ఒక 10% అయినా మీ పాపం పోతుంది। మీకు ఒక విషయం అర్థం చేయండి, ఎలా ఫ్లెక్సీ పెడతారు, ఏమైనా ఫ్లెక్సీ పెడతారు, సిగ్గుండొద్దు అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము, అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు ఏమైనా అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టడానికి చూస్తున్నారే తప్పించి అరే మీ హయాంలో జరిగింది తప్పు అని మీ 5 నిమిషాలు పనండి, రాజకీయాలు కాదు ఇక్కడ। ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనం ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి। అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెడతారంటే నాకు అర్థం కావట్లేదు। అసలు రక్త చరిత్ర రాసినప్పుడు కూడా నిజంగా ఒకసారి రాజకీయంలో వన్ ఆఫ్ ద పార్ట్లే అనుకోవచ్చు ఎవరైనా, కానీ ఈ రోజు దేవుడు ప్రసాదంలో కూడా కల్తీయా? సిగ్గుపడాలి నిజంగా। దేవుడు ప్రసాదం, అందులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి నా దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకుని వెళ్తారు, వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఏమయ్యా లెటర్ తీసుకెళ్ళావు, కనీసం ప్రసాదం ఏమైనా ఇచ్చావా అని అడుగుతాను। అంటే ప్రసాదానికి ఉన్న ప్రాశస్యం అలాంటిది। ఆ ప్రసాదాన్ని కూడా 4-5 రోజులు యాత్ర చేసుకొని ఇంటికి వచ్చి దీపం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఊరందరికీ పంచి కానీ భక్తులు కూడా తినరు। అంత ప్రసాదం, అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు। అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, ఆ విషయం అందరికీ తెలుసు, కానీ మరి ఇంత దిగజారిపోతారా? ఇంత వైసీపీ హయాంలో నిర్వహించిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం ద్వారా శతాబ్దాలకు పరిష్కారం నోచుకొని ఎన్నో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మేలు జరిగేలా జగన్ చేసిన ఈ మహాయజ్ఞానికి కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రశంసలు దక్కాయని
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. జగన్ ప్రారంభించిన ఈ యజ్ఞాన్ని రాక్షసుల్లో అడ్డుకోవాలని చూసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మేమే చేశామంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తెగించి జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని మండిపడ్డారు. తిరుమల లడ్డు తయారీకి వాడిన ఏలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన దిగజాడు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని మొత్తాన్ని కొనేసి ఆనాటి కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, దూరం నుంచి సపోర్ట్ చేసినటువంటి జనసేన, దాన్ని నిరసిస్తూ సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్ర. దాదాపు 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ప్రజల్లో ఉండి ప్రజల బాధల్ని, కష్టాలని, నష్టాలని సవిచూసి ప్రత్యక్షంగా అనేకమైన అంశాల మీద 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అనేకమైన అంశాల మీద ప్రభుత్వం తన దృష్టిని పెట్టి కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా పరిష్కారం లేకుండా ఉన్నటువంటి అంశాలకి మా పార్టీ, మా ప్రభుత్వం పరిష్కారాన్ని చూపించబోతుంది. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగమే ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు భూ సమస్యల మీద ప్రతి కుటుంబంలో లేదా ప్రతి ఊరిలో మా భూమి అన్యాక్రాంతం అయిపోయింది, మా భూమికి సరిహద్దులు లేవు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సో భూ సమస్య మాకు ఒక ఉరితాడుగా మారుతున్నది అని కొన్ని లక్షల విన్నపాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నవరత్నాల ప్రోగ్రాంలో భూ రీసర్వే కూడా ఒకటని దానికి ఒక ప్రధానమైనటువంటి భూమికని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో భూ సర్వే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. దానికి విలేజ్ సెక్రటేరియట్స్, గ్రామ సచివాలయాలు ప్రధాన కేంద్రంగా అక్కడే అవసరమైతే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వేని తనకి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సర్వేల మీద తీసుకొచ్చినటువంటి యంత్రాంగం మొత్తం. దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిఎస్ మీటింగ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ మీటింగ్ లో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూ సర్వే చేస్తున్నాడు, దాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా సర్వే జరగాల్సిన అవసరం ఉంది అని ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని బహిర్గతం చేయడం జరిగింది. హీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ది ఆల్ చీఫ్ సెక్రటరీస్, all the states who have been participated in that meeting. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి భూ సర్వే. ఈరోజు గాంధీ గారి వర్ధంతి. మీ అందరికీ తెలుసు, గ్రామ పరిపాలన కానీ విలేజ్ సెక్రటరీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మోడల్ ఏంటంటే గాంధీ గారి మోడల్. పట్టణాలు మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా ఆ ప్రజలు ఆనందంగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండాలి. ఇండియా, భారతదేశం 2 ఇండియాలుగా పిలువబడుతుంది. ఒకటి అర్బన్ ఇండియా, ది సెకండ్ వన్ ఇస్ ద రూరల్ ఇండియా. రూరల్ ఇండియాని మనం అడ్రస్ చేయకుండా అర్బన్ ఇండియాని మాత్రమే అడ్రస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది సమంజసం కాదు, పాలకలిగే పరిపాలన కూడా సరిగా చేసినట్టు కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు హెస్ టేకెన్ ఎ డెసిషన్ టు అడ్రస్ రూరల్ ఇండియా ఇన్ ద ఈవ్ ఆఫ్ గాంధీ మహాత్ముడు తీసుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం అనే దాని మీద ఒక వాలంటరీ వ్యవస్థని వీటినన్నింటినీ మొత్తం తీసుకున్నాడు. సో ఇంకా రీసర్వేకి ఆద్యం ఏంటంటే, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారని చెప్పుకునే కాలంలో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించింది ఏంటంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇండిపెండెన్స్, మనకి స్వతంత్రం అనేది వస్తూ ఉంది, అయితే వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
लक्ष्मी विश्वेश्वर स्वामी वारी శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొండా గంగరాజు కుమార్ పర్యవేక్షణలో ఆలయర్చకులు సాయి సుధీరాచార్యులు బృందం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ కళ్యాణమూర్తులకు విశేష అభిషేకాలు, శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.